చెన్నై వేదిక ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా గుజరాత్ వర్సెస్ యూపీ యోధా వార్ ఆఫ్ ది స్టార్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫెండర్స్ ఆ పక్క ఫైజల్, ఈ పక్క రైడర్ ప్రదీప్ నర్వాల్. ఈ మ్యాచ్ ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రదీప్ నర్వాల్ తను స్టార్ట్ చేసిన మొదటి రైడ్లోనే, అంటే మ్యాచ్ 35 సెకండ్లోనే ఫస్ట్ రైడ్లో తన దుక్కితో 2 రైడ్ పాయింట్స్ సాధించారు. ఇది తప్పితే ఈరోజు మ్యాచ్లో ఏమీ అంత మెరవలేదు ప్రదీప్ నర్వాల్. 4 పాయింట్స్కే డైల్లో సురేందర్ గిల్ సూపర్ రైడ్ చేశాడు, ఔరా అనిపించాడు. ఫస్ట్ 6 మినిట్స్కే గుజరాత్ను కూడా ఆల్అవుట్ చేసి నిజంగా ఈరోజు యూపీ మీద దూసుకుపోతుంది అనుకుంటా మూమెంట్లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 14-19 5 లీడ్ పాయింట్స్లో ఉన్నది. ఈ టైం నుంచి నిజంగా సెకండ్ హాఫ్ నుంచి యూపీ యోధా చాలా డల్ అయిపోయి సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ నుంచి బాగా పుంజుకుంది. ఈరోజు మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే గుజరాత్ నుంచి రాకేష్ తను 14 రైడ్ పాయింట్ చేశాడు ఈ మ్యాచ్లో. దీంతో సెకండ్ సూపర్ 10 కంప్లీట్ చేశాడు ఈ సీజన్లో. ఇది సెకండ్ సూపర్ 10 సెకండ్ హాఫ్లో 10 నిమిషాలకు కంప్లీట్ అయింది. ఈ మ్యాచ్లో రాకేష్కు మనం తన స్కిల్స్కు 10కి 10 ఇచ్చినా తక్కువే, అలాగే రైడ్లో కూడా 10కి 10 ఇచ్చినా తక్కువే అనిపించేది. అంత బాగా పర్ఫార్మించాడు గుజరాత్ గెలిచింది. ఎందుకంటే 5 పాయింట్లు తక్కువ ఉన్నా కానీ ఎటువంటి భయం లేకుండా నిజంగా మ్యాచ్ హైలైట్గా ఉంచింది. తోడు రాకేష్కు తోడు డిపెండర్స్ అయిన కెప్టెన్ ఫజిల్ తన ట్యాకిల్ పాయింట్స్ 6 సూపర్గా చేశాడు. అంతేకాకుండా తన 6 ట్యాకిల్ పాయింట్స్ కాబట్టి మనకు తెలుసు కదా, 5 ట్యాకిల్ పాయింట్స్ చేస్తేనే హై 5. సో ఈ మ్యాచ్లో ఫజిల్ హై 5 సాధించాడు. తనకు తోడు సోంబేర్ కూడా 3 ట్యాకిల్ పాయింట్ చేయడము హైలైట్ మ్యాచ్లో. యూపీ నుంచి ఏదైనా మనం మాట్లాడుకోవాలంటే సురేందర్ గిల్ గురించి ఒక్కరి గురించే మాట్లాడుకోవచ్చు రైడింగ్ పాయింట్లో. ఎందుకంటే తిను రైడ్స్లో 13 రైడ్ పాయింట్స్ సాధించుకొని వచ్చి 1 మోర్ సూపర్ ఇన్నింగ్స్ సాధించాడు యూపీ టీం నుంచి ఈ సీజన్ వరకు. నిజంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు శుభం గిల్. డిఫెండర్స్లో నితీష్ 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. నితీష్ కూడా హై 5 సాధించడం విశేషం. నితీష్కు తోడు అసు సింగ్ 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్ ఆఫ్ ది అవార్డు రాకేష్కు లభిస్తే మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ ఫజిల్కు లభించేది. ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశాడు, ఎవరు ఎన్ని సక్సెస్ అయ్యేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. టోటల్ రైడ్స్ 43 ఇరు టీములు చేస్తే అందులో గుజరాత్ 19 రైడ్ పాయింట్స్ సాధించేది, యూపీ 17 పాయింట్లు సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో గుజరాత్కు 12 లభిస్తే యూపీకి 10 మాత్రమే లభించేది. ఆల్అవుట్ గుజరాత్కు 4 పాయింట్లు లభిస్తే యూపీకి 2 పాయింట్లు లభించేది. అంటే గుజరాత్ యూపీని 2 సార్లు ఆల్అవుట్ చేసింది, యూపీ గుజరాత్ను ఒక్కసారి మాత్రమే ఆల్అవుట్ చేసింది. సక్సెస్ఫుల్ రైడ్స్ 18 గుజరాత్ చేస్తే యూపీ జస్ట్ 11 మాత్రమే చేసింది. సూపర్ రైడ్స్ యూపీ 1 చేసింది. అదే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సురేంద్ర గిల్ మ్యాచ్ స్టార్ట్ అయిన 3వ నిమిషంలోనే సూపర్ రైడ్ చేసి అద్భుతాన్ని చూపించాడు. టోటల్ ట్యాకిల్స్ ఈ మ్యాచ్లో గుజరాత్ 23 అటెంప్ట్ చేస్తే యూపీ 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ 12 గుజరాత్ చేస్తే యూపీ 9 మాత్రమే చేసింది. సూపర్ ట్యాకిల్స్ యూపీ నుంచి 1 వచ్చింది, గుజరాత్ నుంచి ఏమీ రాలేదు. ఇప్పటి వరకు ఈ మ్యాచ్తో గుజరాత్ 4వ విజయాన్ని సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 5 పాయింట్ లీడింగ్లో ఉన్న టీము సెకండ్ హాఫ్కి వచ్చేతలికలా 8 పాయింట్ల తేడాతో ఓడిపోయిందంటే ఎంత చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చిందో సెకండ్ హాఫ్లో మనకు అర్థమవుతుంది కదా. ఫైనల్ మ్యాచ్ ముగిసే సమయానికి 38-30 తేడాతో, అంటే 8 పాయింట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆ మ్యాచ్లో అయిపోయిన దాంట్లో టాప్ రైడర్గా సురేంద్ర గిల్ 75 పాయింట్లతో, సెకండ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ జైపూర్ టీం నుంచి 64 పాయింట్లు, మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సర్వ థర్డ్ ప్లేస్లో 63 పాయింట్లతో ఉన్నాడు. అదే మొత్తం పాయింట్లు వర్గంగా చూసినా కానీ సురేంద్ర గిల్ 75 పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 65 పాయింట్లు, పవన్ సర్వత్ 64 పాయింట్లతో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో చూస్తే శుభం సిండే 23 పాయింట్లు బెంగాల్ టీం, మహమ్మద్ రిజా పూణే టీం నుంచి 23 రైడ్ ట్యాకిల్ పాయింట్స్, నితీష్ కుమార్ 22 పాయింట్లు యూపీ టీం నుంచి. వీళ్ళు టాప్ 3లో ఉన్నటువంటి
రైడర్స్ అండ్ డిపెండర్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము పాయింట్ పట్టికలో ఎవరు ఉన్నారో ఒకసారి చూసుకుందాం. పూణేరి పల్టన్ 6 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 1 ఓడిపోయి 26 పాయింట్లతో టాప్ 1లో ఉంటే, జైపూర్ పింక్ పాంథర్స్ 7 మ్యాచ్లకు 4 గెలిచి 2 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈరోజు మ్యాచ్ గెలవడం వల్ల గుజరాత్ గెయిన్స్ థర్డ్ ప్లేస్కి వచ్చింది. 7 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 23 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 6 మ్యాచ్లకు 3 గెలిచి 1 ఓడిపోయి 2 టైతో 21 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 6 మ్యాచ్లో 3 గెలిచి 3 ఓడిపోయి 17 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. యూ ముంబై 5 మ్యాచ్లకు గాను 3 గెలిచి 2 ఓడిపోయి 16 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. యూపీ వేదాన్ అంటే మన ఇప్పుడు ఈరోజు ఎన్నో మ్యాచ్ ఆడిన దాంట్లో యూపీ వేద 7 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. 9th ప్లేస్లో బెంగళూరు బుల్స్ 7 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 5 మ్యాచ్లకు గాను 2 గెలిచి 3 ఓడిపోయి 12 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 6 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 11 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 6 మ్యాచ్లకు గాను 1 గెలిచి, అది నిన్న మ్యాచ్ గెలిచి 5 ఓడిపోయి 7 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ఎవరు టాప్లో ఉన్నారు అనేది కూడా తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.